అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుడి దీవెనలు, నాన్న ఆశీర్వాదం, ప్రియమైన అమ్మ ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని విజయం వైపు దూసుకువెళ్తున్నానని వైఎస్ షర్మిల తెలిపారు. న్యాయం కోసం విజయం వైపు ఈ అడుగు వేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిని మర్చిపోలేని ప్రజలు అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నాను. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి, వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. మెదడు మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. చనిపోయినప్పుడు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కోరిన జగన్మోహన్